అంటే కోపం కానీ అది ఎక్కేం చేస్తావు ఇప్పుడు? అది ఎక్కేం చేస్తావు? ఏం చూస్తావు మరి? ఇది ఎయిట్ చూర్రా. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంశీ క్లాసిక్. ఇవాళ మన వీడియో ఏంటిదంటే సుభాష్ అని బర్త్డే. తమ్నైల్ చూడంగానే అర్థమై ఉంటుంది అండ్ సుభాష్ ఎవడంటే ఇక వీడే. అండ్ నేను బర్త్డే అని చెప్పేసి అయితే ఫస్ట్ భద్రకాళి టెంపుల్ అనుకున్నాం, కానీ మన వాళ్ళు ఇంకా రాలేదు. సో భద్రకాళి అమ్మవారి పక్కన ఉన్న లక్ష్మీనరసింహస్వామి గుట్టకైతే వచ్చినాం. అండ్ పక్కన ఇక్కడ ఇవి అండ్ టెంపుల్ అయితే బాగుంటుంది. అండ్ టెంపుల్ వ్లాగ్ కూడా ఒకటి ఉన్నది, అది కూడా అప్లోడ్ చేస్తా అండ్ చూసేయండి. అది కూడా వాళ్ళు వచ్చే వరకు అయితే దర్శనం చేసుకుందామని చెప్పి అయితే నరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చేసినాం. నరసింహస్వామి అయితే ఇక్కడ కొండ మధ్యలో గుహలా ఉన్నట్టు ఉంటాడు. అండ్ చిన్న స్పేసే ఉంటుంది, కొండ పైన ఏమంత స్పేస్ ఉండదు. అండ్ ఇదంతా రాళ్ళతో కట్టిందే. అండ్ దేవునికి మాత్రం సపరేట్గా గుడి అని ఏముండదు, కొండ మధ్యలోనే ఉంటాడు. చూపిస్తాను చూడండి అట్లా. అండ్ గిట్లకెళ్ళి ఎక్కరా? గట్లకెళ్ళి నేను ఎక్కనా? ఎట్లకెళ్ళి ఎక్కుతావు? అంటే కోపం కానీ అది ఎక్కేం చేస్తావు ఇప్పుడు? అది ఎక్కేం చేస్తావు? ఏం చూస్తావు మరి? ఇది ఎక్కి గిట్ల ఎక్కుతా కాదా? ఇది ఈజీగా లేదా? చేసేది ఏం లేకనైతే అటు కొండల పైన లొకేషన్ చూడడానికి. అండ్ అయినా ఇంకా మన వాళ్ళు అయితే రాలేదు. మనకు తెలిసిందే కదా, ముందుకి వెయిట్ చేయాల్సి వస్తుంది ఎక్కడనైనా. ఇక వెయిట్ చేయక తప్పదు. అండ్ ఇంకా దేవుని దర్శనం అయిపోయింది, పైన చేసేది ఏం లేదు. అండ్ కిందికే పోదామని మళ్ళీ అయితే ఫిక్స్ అయినాం. గ్రౌండ్ ఇదంతా సిటీ. మనోడు మన బర్త్డే స్టేటస్లు స్టోరీలు పెట్టిన వాళ్ళకు రిప్లై ఇస్తాడు. అండ్ పక్కకున్న అయ్యప్ప స్వామి గుడి అండ్ ఇటు సైడ్ ఉన్న సరస్వతి మాత టెంపుల్కి పోదాం, ఇంకా వాళ్ళు వచ్చేసరికి గంట అవుతుందంట. సో అని వెళ్తాను, ఫాస్ట్ దిగేస్తాను. ఈ కొండ ఎట్లెక్కినే మన ముందుకు దాంట్లో నేను మన అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర స్వాములు ఇరుముడి కట్టుకుంటారు. సో ఇక అక్కడ పెద్ద రష్. అండ్ ఆడ కూడా వీడియో తీయలేకపోయినా ఇరుముడి కట్టుకున్నాను. సో ఇంకా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాం. అండ్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇంకా భద్రకాళి టెంపుల్ ఎట్లుంటారో తెలియదు. అండ్ అయ్యప్ప స్వామికి ఎదురుగానే మనకు లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంటుంది కొండపైన. అండ్ స్కూల్ పిల్లలు వచ్చిళ్ళు ఈరోజు హాలిడే కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకా మన వాళ్ళు అయితే వచ్చిళ్ళు భద్రకాళి అమ్మవారి దగ్గరికి అయితే లోపలికి వెళ్ళిపోయినాం ఇంకా. అండ్ ఇక్కడ పెద్ద కథ అయింది. లడ్డు పులిహోర అన్నం కోసం అని టికెట్ తీసుకుంటే లైన్లో నిల్చోడానికి టైం పట్టింది. అండ్ మన టైం వచ్చేసరికి పులిహోర అన్నం అయిపోయి రవ్వ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పోయేది మన కేక్ కటింగ్ కోసం. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇదే రెస్టారెంట్లో దావత్ ఇస్తాను. అండ్ ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫొటోస్ దిగి మండే అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. అండ్ షేక్ హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేస్తాను మనోడైతే. అండ్ ఇక కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మనిషి ఒక పీస్ ఫ్లోర్లో పెట్టి ఇక మేము పీస్ తినేసి అక్కడ ఉన్న వాళ్ళకి కేక్ ఇచ్చేసి ఇక కొన్ని ఫొటోస్ దిగినాం మనంతో. అండ్ మన కార్తిక్ సార్ చూడు
అండ్ మన వాళ్ళు చూడులు మొత్తం ఆర్డర్ వచ్చే వరకు ఎట్లాగమా అని చెప్తారు. ఇక పోయి లోపల కూర్చున్నాం. వెయిటర్ వచ్చి ఆర్డర్ అడిగిండు. మనోడు మెనూ కార్డ్ని కూడా బుక్ చదివినట్టు సీరియస్గా చూస్తాడు ఏం ఆర్డర్ ఇవ్వాలా అని. ఇప్పుడు సూప్ ఇస్తావు, సూప్ ఉందా? బ్రోస్టెడ్ ఒక బ్రోస్టెడ్, ఒక అఫ్ఘానీ, ఒక జ్యూస్ ఇదే బ్రో. డ్యూయల్ మోడ్లో ఒక పెట్టిన అఫ్ఘానీ, ఒక కెమెరా. జ్యూస్ ఇదే. ట్రయోలో 3 పీసులు ఉంటాయి. చిల్డ్ వాటర్ బాటిల్, ఒక నార్మల్ వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఒకసారి బ్రో బ్రో ఏంటిది? ఇక మన వాళ్ళు ఆర్డర్ అయితే వచ్చింది. మా అన్నది కార్తీక్ అని వాళ్ళైతే చెక్ చేసుకుంటారు ఇక తిననీకి. వాళ్ళది పెట్టుకోవాలి. మేమేమో ఈగర్గా వెయిట్ చేస్తాను వాళ్ళు తింటా అంటే. ఇది చూడు ఎట్లా చెప్తాను. ఇక ఫైనల్గా మనది కూడా వచ్చేసింది. అందరం కలిసి తినేసినాం అండ్ మూవీకి పోయినాం పీవీఆర్లో. అండ్ వీడు ఏం చెప్తాను, ఆయన కూడా మన మీద తెగించుకున్నాను. వీడే వాడు. అంతేగా అంతేగా. కానీ నువ్వు అన్నది వినిపించలేరా మళ్ళీ ఒకసారి? ఇలా మార్కో సినిమాలో మనకి ఇంటర్వ్యూ టీవీఆర్ థియేటర్కి వచ్చారు. థియేటర్కి వచ్చారు వరంగల్లో. అండ్ ఇది ఈరోజు వీడియో. అండ్ మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.